హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత విచిత్రంగా మారాయో షర్మిలక్క ఎంట్రీతో తెలిసి వచ్చిందనమాట. మొత్తం రాష్ట్రం మొత్తం విజయవాడ వరదలతో అల్లాడిపోతూ ఉంటే అక్కడ ప్రజలను ఆదుకోవడం ఎట్లా అని చెప్పి అందరూ కూడా మానవతా దృక్పథంతో స్పందిస్తూ పులిహోర ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, రకరకాల అంటే మానవతను చాటుకునే వీలు ఎట్లా ఉంటే అట్లా వీలైతే అక్కడికి వెళ్ళి సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్క ఎంట్రీ మాత్రం కొంచెం వినూత్నం అనమాట. వచ్చి ఏం మాట్లాడుతుంది నిన్న కాదంబరి జైత్వాని గురించి ఆమెకు న్యాయం చేసే క్రమంలో జగనన్న బయటకు వచ్చి నిజం చెప్పాలి. గుడ్లవల్లేరు ఘటనలో అసలు ఏమీ లేదు, అదంతా ఉత్త ట్రాషు, నీలి మీడియా, వైసీపీ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా చేసిన ఒక దుర్మార్గపు ప్రచారం అని చెప్పి మాట్లాడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ విజయవాడ వరదల గురించి కానీ దీని గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు అక్క. ఒకసారి నిన్న ఈ కాదంబరి జైత్వాని గురించి ఏం మాట్లాడిందో విన్న తర్వాత మాట్లాడుకుందాం మళ్ళా. నాకు తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆయన యాక్టింగ్ ఫీల్డ్ లో వచ్చి యాక్టర్స్ అవుదాం అనుకున్నానని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టకపోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నవాడు కాబట్టి తప్పాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అని ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేసుకునేది ఆయన అనుకుంటే అన్ని డబ్బులున్నవాడు 50 కోట్లు 100 కోట్లు ఆవిడ ఇచ్చి ఆవిడ నోరు గుప్పించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రజలకు ఇవ్వకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లి ఏమో రిజర్వ్ బ్యాంక్ లో మంచి పొజిషన్ లో పనిచేసిన ఆవిడట. అలాంటి ఇది షర్మిలమ్మ మాట్లాడిన ఆనిముత్యం. ఇది దీన్ని మన బోకు పత్రికలలో ఎట్లా రాసారో ఒకసారి చూడండి. ఇగో జత్వాని కేసులో జగన్ నిజం చెప్పాలి, పిసిసి అధ్యక్షురాలు షర్మిల. జిందాల్ కోసం జగనన్న జైత్వానిని కట్టడి చేసే మాస్టర్ ప్లాన్. ఏ రోజన్నా ఈ పచ్చపత్రికలు షర్మిలను ముఖం చూపించేందుకు ట్రై చేసిన ఈ మధ్యకాలంలో, ఈ 3 నెలల వ్యవధిలో. అంటే చంద్రబాబుకు అనుకూలంగా ఏమైనా మాట్లాడితే తప్ప వీళ్ళు పరిచయం అనమాట. సరే, ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకున్నాం. ఆ కాదంబరి జైత్వాని అనే మహారాష్ట్ర మహాపతివ్రత శిరోమణికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్ పెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక లగ్జూరియస్ కార్లో రెడ్ కార్పెట్ పరిచి ఆమెను తీసుకెళ్ళి ఒక లగ్జరీ హోటల్లో పెట్టి ఆమెకు ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ ఎంక్వైరీలో ఎట్లాంటి మాటలు చెప్పాలి అని చెప్పి అంత ట్రైనింగ్ ఇస్తున్న సంగతి అంతా సోషల్ మీడియాలో పత్రికలలో వస్తున్న వాదనలు వాస్తవమే. దాంతోపాటు అదే కాదంబరి జైత్వాని దేశవ్యాప్తంగా ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని, ఎంతమంది సినిమా హీరోలను ఎక్స్ప్లాయిట్ చేసి ఎట్లా బ్లాక్మెయిల్ చేసిందో అన్ని పుంగాలుగా కథనాలు వస్తున్నాయి. దీనికోసం ఏకంగా ఒక 9 మందితో కూడిన ఒక టీంను ఏర్పాటు చేసుకుని దానిలో వాళ్ళ అమ్మ కూడా ఇన్వాల్వ్ అయ్యి 1 కాదు 2 కాదు 9 ఐఫోన్లు మెయింటైన్ చేస్తా ఒకరికి తెలియకుండా ఇంకొకరికి ఆమె మెసేజ్లు చాట్లు అన్నీ బయటకు వచ్చినాయి. ఇవేవి అంటే ఈమెకు తెలిసిన కొన్ని నిజాలు చెప్పి మళ్ళీ ఒకసారి విందామండి. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అని ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేసుకునేది ఆయన ఒక కేసు కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ డాక్టర్ అని ఒక్కటైనా నెరవేర్చకుండా వెనుకొని చూస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ఆయన మహిళ. నాకు తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆయన యాక్టింగ్ ఫీల్డ్ లో వచ్చి యాక్టర్స్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్. ఇన్ని విషయాలు అర్థమైనా అంటే ఆమె ఆర్బీఐకి ఏదో థీసిస్ రాసిందని ఇన్ని విషయాలు తెలుసుకున్నామే. మరి ఆమె రెండో కోణం కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుండే కదా, అది ఎందుకు చేయలేకపోయింది? ఆఫ్టర్ ఆల్ నేను ఒక జర్నలిస్ట్ని, నాకు తెలిసిన విషయాలు ఈమె పిసిసి అధ్యక్షురాలు, ఈమెకు తెలియకపోతే ఏమనాలి? వీళ్ళంతా అందుకే పెయిడ్ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు అని చెప్పి ఎందుకంటారంటే, అసలు ఇంత పెద్ద వరద మొత్తం వేళ్ళన్నీ చంద్రబాబు మీదకి, ఆయన కూటమి సర్కారు మీదకి చూపిస్తుంటే హఠాత్తుగా ఈవెన్ రంగంలోకి దించడానికి వెనకాల కుట్రకోణం ఏం లేదా? ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమం అనమాట ఇదంతా. ఇంకొక మాట మాట్లాడింది చూసిరా, 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి ఆమెను మేనేజ్ చేయొచ్చు, కానీ ఆమె న్యాయం కోసం పోరాడుతూ ఉందంట. అంటే మానభంగం చేసినోడు, రేప్ చేసినోడు 50 కోట్లు 100 కోట్లు ఇస్తే ఇంకా ఇష్యూ మూసేయాలి.
సాటి మహిళగా నువ్వు మాట్లాడే మాటలేనా ఇవి? ఆమె న్యాయం కోసం పోరాడడం వరకు ఓకే, ఆమెకు న్యాయం జరగాలనడం డిమాండ్ చేసే వరకు ఓకే. కానీ దీనికి గత ప్రభుత్వానికి ముడిపెట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేయబోతుందని చెప్పి నువ్వు కితాబ్ ఏదైతే ఇచ్చినావో, నీ అంత మెదడు మోకాల్లోకి జారిన నాయకురాలని బహుశా భారతదేశం మళ్ళా చూడకపోవచ్చు. జగన్ మీద అంటే నీ సొంత రక్తం పంచుకొని పుట్టిన అన్న మీద నీకు ద్వేషం ఉండొచ్చు, కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏం చేసిండు అన్నది నువ్వు తెలుసుకొని ఉంటే వేరే ఉంటుండే కథ. నాటి ఘటన గురించి అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు టీడీపీ మీడియా కానీ ఈ చంద్రబాబు కానీ ఎట్లా వాడుకుంటున్నాడు, దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అన్నది నీకు అర్థం కాకపోతే, అర్థమైనా కూడా మనకు కావాల్సిన కంటెంట్ మాత్రమే జనానికి ఎక్కిస్తాం అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఆల్టర్నేటివ్ ప్యారలల్గా ఇంకొక వాదన కూడా ఉంది కదా, మరి అదెందుకు చెప్పవు? సో ఇది ఈ పెయిడ్ ఆర్టిస్టు, ప్యాకేజ్ ఆర్టిస్టు మహిళ అయ్యుండి మొన్న ఎవరు కవిత జైలు నుంచి విడుదలైనప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ రాఖీ కట్టినప్పుడు కేటీఆర్కు ఒక ట్రోల్ కాదు కానీ ఒక పెద్ద మెసేజ్ సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. ఎట్లాంటి వాడైనా సరే ఒకడు అన్న ఉండాలి, ఒక చెల్లికి ఒక అన్న తోడుగా ఉండాలని చెప్పి వాళ్ళిద్దరి చిత్రాన్ని చూపించి మాట్లాడుకున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఇంకా మళ్ళీ పూనకాలు వస్తాయి. అసలు వైఎస్ కడుపున ఎట్ట పుట్టినావో, ఆయన వారసురాలుగా నిన్ను ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావో ఇంకా నీకే తెలియాలి. ఈరోజు విజయవాడ వరదల గురించి మాట్లాడాల్సింది పోయి పాత విషయాలను వల్లవేస్తున్నావు అంటే ఇక నీ మెదడేందో, నీ బ్రెయిన్ ఏందో, నీ తెలివితేటలు ఏందో ఇక అర్థమవుతూనే ఉన్నాయి. ఇంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు. సో ఇది ఈ డ్రామా ఆర్టిస్ట్ల రాజ్యం అనమాట ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.